శివరామరెడ్డి గారు బొలిశెట్టి గారితో మళ్ళీ బొలిశెట్టి గారు సో మొత్తానికి ఒకప్పుడు వారు లాగేసుకోవాలి అనుకుంటే ఎంతో మందిని తీసుకునే అవకాశం ఉండేది. జనసేన నుంచి ఎంతో మంది వస్తామన్నారు, వాళ్ళు గేట్లు తెరిచి ఉంటే, కానీ ఆ రోజు తెరవలేదన్నారు. నాకు తెలిసి చాలామంది అంటే జనసేనలో ఎమ్మెల్యేలుగా టికెట్లు ట్రై చేసిన వాళ్ళు చాలామంది ఇన్ఛార్జి స్థాయిలు గతంలో పోటీ చేసిన వాళ్ళు వైసీపీలకు వెళ్ళారు గత ప్రభుత్వం ముందు. ఆఖరికి ఎవరైతే హరిరామజోగయ్య గారు కుమారుడు ఉన్నారో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, పోతుల మహేష్ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, అదేవిధంగా పితాని బాలకృష్ణ గారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో కానీ ఇప్పుడు వారు మేము గేట్లు ఎత్తలేదు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఏం లేదు సార్, ఇప్పుడు కూడా మన అహంకారాన్ని తగ్గించుకుని మాట్లాడాలి. ఎందుకంటే మేము మా నాయకుడు సరి అంటే మేము ఎవరిని బతుకునే స్టైల్లో ఇంకా మాట్లాడుతున్నారంటే అది మరి మేము ఎలా మాట్లాడుతున్నాం ఆయన ఎలా మాట్లాడుతారో చూడండి. ఇంకా మన అహంకారాన్ని ఎక్కడ తగ్గించుకోవాలి. ఇవాళ మీకు చెప్తాను, నేను ఈ రివ్యూ చేసిన నా కాన్స్టిట్యున్సీలో సార్ వదిలేండి సార్, మీరే మాట్లాడుకోండి, లేకపోతే డిబేట్ లో మీ మాట నేను హాఫ్ అన్ అవర్ నుంచి మీరు చెప్పేది నిన్న నేనేం కాదంటలే సార్. ఇప్పుడు ఈవేళ ఏమంటున్నారంటే ప్రజా రంజిక పరిపాలన చేసాం, స్కూల్ బాగు చేసాం, మంచి అన్నం పెట్టేమంటున్నారు. ఎక్కడ సార్ ఎన్ని స్కూళ్ళు మూసారు చెప్పానండి, ఎన్ని రంగురాళ్ళకి సర్వేరాళ్ళకి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు చెప్పానండి, ఎన్ని టిట్కో ఇళ్ళకి రంగులు మార్చి ఇళ్ళు పేద ప్రజలు ఇవ్వకుండా ఖర్చు పెట్టారు చెప్పండి. సివిల్ సప్లైస్ సివిల్ సప్లైస్ 41,000 కోట్లని అప్పు చేసిన కానీ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ 41,000 కోట్లు ఒక సర్వీస్ సెక్టర్ లో తీసుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా లెక్కర్లో అయితే మీకు మా విశ్వనాథ్ రెడ్డి గారు చెప్పారు ఏంటంటే 99,000 కోట్లు మన టర్న్ ఓవర్ జరిగితే 99 కోట్ల రూపాయలు మాత్రం ఏంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసి ఉన్నదంతా నగదు దోచుకున్నారు. ఏమండి ఇవాళ మున్సిపాలిటీస్ లో సార్ ఇది ఉదాహరణ మీరు ఏనండి సార్, ఒక మున్సిపాలిటీలో 5 సంవత్సరాల నుంచి ఫ్లాప్ ఆటోలని ఒక 33 ఆటోలు తాడేపూడిలో పెట్టారు సార్. ఆ 33 ఆటోలకి ఇచ్చింది ఈ రోజు 10,50,00,000 రూపాయలు పన్నులు డబ్బులు కట్టారండి. దానివల్ల మున్సిపాలిటీకి 10 కోట్లు నష్టపోయిందండి. యాక్చువల్ గా 9 ట్రాక్టర్లు పెడితే 64 లక్షలు అవుతుంది, కానీ 11 కోట్ల రూపాయలు ఏజెన్సీ తీసుకుందండి. ఏజెన్సీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఏజెన్సీ, దాంట్లో డైరెక్టర్ శ్రీలక్ష్మి గారు కూడా వాటాదారులు. డబ్బులు కట్టకపోతే ఇమీడియట్ గా మున్సిపాలిటీకి ఫోన్ చేసి డబ్బులు తీసుకుంటున్నారు. ఇంక చూస్తే శాండ్ లోన్ ల్యాండ్ లోన్ చెప్పాలి. జగనన్న కాలనీలో 14 కోట్ల రూపాయలు పోర్చడానికి తాడేకుండా పోర్చడానికి కొండని వదిలేండి, పోర్చడానికి 14 కోట్ల రూపాయలు, మండలంలో 10 కోట్లు, మున్సిపాలిటీలో 4 కోట్లు. ఎక్కడ సార్ నిజాయితీ? ప్రతిపక్ష నాయకులు ఇళ్లలో పడుకోలేదు సార్. రాత్రి 10 అయితే పోలీసులు వచ్చి ఏంటి ఆడపిల్లలు పడుకుంటే వీడియోలు తీశారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి మరి రామప్రసాద్ రెడ్డి గారు ఆయన శివరామరెడ్డి గారు ఎంత ఇబ్బంది పడ్డామో మాకు తెలుసు. ఇవాళ మేము ఎవరిని తీసుకోలేదు. రాపాక ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యేని రాపాకను తీసుకొని మేము గేట్ మొట్టమొదటిగా ఎత్తేసారు. రాపాక అంటే జనసేన పార్టీ భూస్థాపితం చేయాలని ఆలోచన దుర్మార్గమైన ఆలోచన. మేమన్నాం వాళ్ళు వచ్చి కూడా వస్తారు, రాజకీయాలు శాశ్వతం కాదు, ఎవరికి కక్షలు శాశ్వతం కాదు, కానీ రాజకీయ పార్టీలు హోందాగా ఉండాలి. మనం ఎవరికైనా మనకు జరిగిన తప్పు ఇంకో రాజకీయ పార్టీ జరగకూడదని మేము ఆలోచిస్తాం. కానీ ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు మాకు కూడా బాధ కలుగుతూ ఉంటుంది. మేము తలుచుకుంటే ఏం చేస్తారని మీరు తలుచుకుంటే దేంట్లో మీరు ఎక్కువ డబ్బు సంపాదించడంలో ఎక్కువ, లూటీ చేయడంలో ఎక్కువ. ఏం చేస్తారు మీరు బయటకు వస్తే? ఇదివరకు కూడా రోజులు కాదు, ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. పోలీసులు ఏం చేయగల రండి చూసుకుందాం. అహంకారం తగ్గించుకోండి. మేము మిమ్మల్ని మిత్రులుగా భావిస్తూ ఉన్నాం. మీరేం మాట్లాడుతూ ఉన్నారు? మేము ఏం మాట్లాడుతున్నావు? మీరు చెప్పేదానికి మీరు చేసే దౌర్జన్యాలు ఈ రోజు మీరేం ప్రశ్నించడానికే కూర్చున్నామని చెప్పారు. ప్రశ్నించడానికే వచ్చిన వాళ్ళు మరి ఇన్ని దౌర్జన్యాలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడటం లేదు? మీరు ఎందుకు మాట్లాడటం లేదు చెప్పండి. 41,000 కోట్లు అవుతుందండి, 41,000 కోట్లు అవుతుందా సివిల్ సప్లైస్? వినండి, సివిల్ సప్లైస్ దానికి వస్తామండి. ఏమి ఇక్కడేమి ఎవరు ఊరికే కూర్చోరు. మీరు దౌర్జన్యానికి వచ్చాం, పిలిపిస్తే గ్యారంటీ తిరుగుబాటు అనేది వస్తుంది. మీరు ఇక్కడ బెదిరింపులు, మీ బెదిరింపులకి ఇక్కడ భయపడేవాడు కూడా ఎవరు లేడు. మీరేం పీకుతున్నారు? మీరు ప్రశ్నించడానికి వచ్చిన పార్టీ మీరేం పీకారు? మీరేం పీకడం లేక చేతగాక వాయిస్ లేక ఊరికే కూర్చున్నారు. ఇప్పుడు జరుగుతున్న దౌర్జన్యాలు, ఇప్పుడు జరుగుతున్న దాన్ని ఆపగలిగే శక్తి ఒక డిప్యూటీ సీఎం గా మీకుందా? మీరేందో మాట్లాడుతున్నారు. ఈ రోజు నీతి నిజాయితీ మేము చాలా ఏం లేదు, మీకుంది అహంకారం, మాకు కాదు.
జగన్మోహన్ రెడ్డి గారికి అహంకారం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు మీకుంది అహంకారం. మీ అహంకారమే మీ రాజధానికి దారి తీస్తుంది. తప్పకుండా ఈ రోజు మీరంతా కలిస్తే 160 అందరూ కలిస్తే 164 మాకు ఒక్క పార్టీ 151 సీట్లు వచ్చిందని మర్చిపోతున్నారు. మీరు మీరేదో చెప్తున్నారు. మీరు ఈ రోజు మాట్లాడి మేమేదో మీరు ఏం పెడతారో మీరు పెరగండి అని మేము అనాలా? ఆ అహంకారం మీకొద్దు. మరి మీ అహంకారం ఏమి? మీ అహంకారం ఏంటి? మీరు మాట్లాడేది మీరు పద్ధతిగా ఉంటే మేము పద్ధతిగా ఈరోజు పవర్ పవర్ మీకు ఎవరికి శాశ్వతం కాదు. ఎవరి ఎక్కువ మాట్లాడగలను. మీరు మాట్లాడినప్పుడు మాట్లాడగలను, మీకంటే ఎక్కువ మాట్లాడగలను. నా గురించి మీరు ఒకవేళ మీ లక్ష్మీ దుర్గేష్ గారు అడగండి, నేను ఎలాంటి వ్యక్తో చెప్తాను. మీ దుర్గేష్ అడగండి. మీరేంది మాట్లాడుతున్నారు? మీరేంది మాట్లాడుతున్నారు? మీకంటే మేము ఎక్కువ మాట్లాడగలం. మీకేం మాట్లాడేది మీ మీరు ఇప్పుడు ఏదో పవర్ లో ఉన్నారని ఎగిరెగిరి పడద్దండి. మీరు పవర్ లో ఉన్నారని ఎగిరెగిరి పడద్దండి. మేము 99 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా, ఎమ్మెల్సీ విప్పుగా ఉన్నా, ఎమ్మెల్సీ మేమే ఎగిరిపడ్డాం. మేము సభ్యతగా సంస్కారవంతంగా ఉన్నాం కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి పాలిటిక్స్ ఉన్నామనే విషయాన్ని గమనించండి. మీరేదో చెప్పేది వినక ఒకసారి ఎమ్మెల్యే అయితేనే మీరు మున్సిపల్ చైర్మన్ అయితేనే నేను చాలా పెద్ద ఉన్నాను మీరు అనుకోవద్దండి. మనకంటే పెద్ద చాలా మంది ఉన్నారు. మీరే పెద్ద, నేను పెద్ద కాదు. పొలిటికల్లో అందరికీ అన్ని సాధ్యమే. ఏది ఏదైనా కానీ అవునండి. మాట్లాడి మేము వాళ్ళు చెప్పేదాన్ని సమాధానం చెప్తున్నాం. వినమనండి. ఏం చెప్తున్నారు? మీరు మాట్లాడేది చెప్పండి. మీకు అహంకారం అప్పుడు ఎలక్షన్ ముందు ఉంటుంది కాదు. ఇప్పుడు జరుగుతున్న రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను అరికట్టండి. మీరు మహిళల మీద దాడులు జరుగుతున్నా అరికట్టండి. మీరు అంటున్నారు మీరు ఏదో మాట్లాడేది చెప్పి కైపల్లి కాబట్టి చెప్పేది కాదు. ఈ రోజు ఎంత పొరపాటు జరిగిపోయిందని ఆలోచిస్తున్నారు. చాలా గ్రామాల్లో ఇప్పటికి కూడా మీరు రండి, ఆ టీవీ ప్రైమ్ టీవీ రండి, ప్రజలు ఏమంటారు? మేమే మీకు ఓటేసాం, మరి ఏమైందో మాకు తెలియదంటున్నారు. ఇందాకే బొలిశెట్టి శ్రీనివాస్ గారు నా నియోజకవర్గంలో ఏమన్నా కంప్లైంట్స్ ఉన్నాయా ఉంటే నన్ను మీరు లైవ్ లో అడగొచ్చని చెప్పారు. ఒక్క నిమిషం బొలిశెట్టి గారు దుర్గేష్ అడగండి. ఏదో ఒకసారి 2 నెలలకే ఏం జరగవండి. 2 నెలలకి 3 నెలలకే ఏం జరగవు. 5 సంవత్సరాలు టైం ఇచ్చారు పబ్లిక్. 5 సంవత్సరాల్లో ఏం జరుగుతాయో మేము చెప్తాం. దయచేసి ఆగండి. మీ ఇండికేషన్ మీ ఓటు శాంతి కామ కూడా సొంత బాబాయ్ గొడ్డలతో నరిగితే దాన్ని పట్టించుకొని శాంతి కామ కూడా మీరు ఎక్కడ ఇప్పుడు మీరు పవర్ లో ఉన్నారు కదా, మీ జిల్లా పవర్ లో ఉన్నారు కదా, చెప్తారు మీరు పవర్ లో ఉన్నారు కదా. విష్ణువర్ధన్ రెడ్డి గారు తప్పకుండా ఎంక్వైరీ చేయండి. ఈయన చెప్తున్నాడు సివిల్ సప్లైస్ వాళ్ళకి దాంట్లో నిజాయితీ లేదు కాబట్టి ఆయన డిస్టర్బ్ చేస్తున్నాడండి. దయచేసి స్టార్టింగ్ లోనే బొలిశెట్టి గారు నా నియోజకవర్గంలో ఇష్యూస్ ఉంటే ఏమైనా కంప్లైంట్స్ ఉంటే నన్ను లైవ్ లో అడగొచ్చు అన్నారు. నా నియోజకవర్గంలో ఏమైనా కంప్లైంట్ ఉంటే నన్ను అడగొచ్చు లైవ్ లో అన్నారు బొలిశెట్టి గారు స్టార్టింగ్ లోనే. అవునండి, 2 నెలల్లో 3 నెలల్లో ఏమి తెలిసేలే. 5 సంవత్సరాల టైం ఉంది. ఇంకా అడిగే చాలా టైం ఉంది. ఈ రోజు ఏం చెప్తున్నాడు వినమనండి. 41,000 కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్ లో వృధా ఖర్చాడంట. 41,000 కోట్లు ఏం ఆశామాషి చూసామండి. 41,000 కోట్లు సివిల్ సప్లైస్ మనం సప్లై చేసే వెహికల్స్ కోసము వాటి కోసం అంత ఇది స్కామ్ జరుగుతుంది.
మరి మీ గవర్నమెంట్ ఉంది కదా, చెయ్యి ఇప్పుడు. మనోహర్ గారే కదా, మీ మనోహర్ గారే కదా మినిస్టర్. నువ్వు మాట్లాడినట్టు మేము మాట్లాడతాం రా, నీకంటే మీరే తక్కువ లేము ఇక్కడ. మేము చూపిస్తాం. నువ్వేదో నేను చూసా 2 నెలలకే నేను ఏం చేసింటే చెప్పు, ఏం చేసింటే చెప్పు కాదు. నువ్వు నిన్న మొన్న వచ్చినట్లుంటావు, 2 ఏం చెప్తారో వినండి. రైట్ ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, జనసేన పార్టీ ఎమ్మెల్యే తాడేపల్లిగూడ నియోజకవర్గం, భానుప్రకాష్ రెడ్డి గారు మాజీ టీటీడీ బోర్డు మెంబర్, బీజేపీ సీనియర్ నేత వై శివరామరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, అదేవిధంగా పెంటపాటి పుల్లారావు గారు, రాజకీయ విశ్లేషకులు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇది ఇవాళ హాట్ టాపిక్.